Let's go. Mic check. నమస్తే ఎల్లరికం వనక్కం గైస్. నా పేరు అర్చన, ఆతప్రయాణం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన దాదాపు చూస్తున్నారు కదా ఫుల్ వర్షం. 2 రోజుల తర్వాత అయితే మనము ఒక చిన్న అలాగే సరదాగా సాయంత్రం పూట చాయ్ తాగడానికి అయితే ఒక రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో టు సమ్ గుడ్ చాయ్. నేనైతే ఇప్పుడు విజయనగరంలో ఉన్నాను. సో విజయనగరం టౌన్లో మొత్తం సరదాగా అటు ఇటు మొత్తం తిరుగుదాం. మా దోస్తు కూడా ఒకడు ఉన్నాడు, వాడిని ఎక్కించుకొని మనం విజయనగరం టౌన్లోకి అలాగా. వర్షం గట్టి ఫుల్ పడింది కదా, చూద్దాం ఎలాగుందో. ఈరోజే తగ్గిందో 3 రోజుల తర్వాత. నైస్ రా, నైస్. మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు. నేను ఎప్పుడైతే ఒక 2-3 వీక్స్లో అయితే ఇటలీకి దింగేస్తాను, అప్పటి నుండి ఇంకా మనం వద్దన్న కంటెంట్ జమ్ జమ్ అని వస్తూనే ఉంటుంది. మామూలుగా ఉండదు మరి. ఈ అమ్మ ఎక్కడ చూసినా బురద. అలా అసలు మార్నింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం అనమాట. ఈ వర్షం వచ్చేసరికి ఇప్పుడే తగ్గింది. పాపం తాతగారికి పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇలా లాగితే అలా జమ్మని తెంగేస్తుంది బండి. అలా ఉంటుంది బండితో. ఇది వచ్చేసరికి విజయనగరం, మరేటి కాదు విద్యానగరం. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వీడి బండి NS 400, మంది ట్రయంఫ్ స్క్రాంబ్లర్. ఆల్మోస్ట్ ఇద్దరు తిన్న ఒకే బండి. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X సిటీలోని, ఆఫ్ రోడ్లోని అన్నిట్లోని తొలగొట్టేస్తుంది అనమాట బండి అయితే. ఎవరైనా హిమాలయన్కి వెళ్దాం అనుకుంటే నేను మీకు పర్సనల్గా సజెషన్ ఏంటంటే ఈ స్క్రాంబ్లర్ 400కి అయితే వెళ్ళండి అని చెప్తాను. ఎందుకంటే ఉన్నపలంగా ఇదొక కొద్దిగా ఉన్నపలంగా బెస్ట్ బండి ఇది. ఆఫ్ రోడ్ బిల్డ్ క్వాలిటీ, సర్వీస్ క్వాలిటీ అన్నీ చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది అన్నమాట ఇది. సో నేనైతే ఇది తీసుకోమని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి.
మనోడి పేరు వచ్చేసరికి నరేంద్ర. రే ఎలా వెళ్దాం? రింగ్ రోడ్డు మీద నుండి వెళ్దామా? రింగ్ రోడ్డు మీద నుండి వెళ్ళి అలాగా కోట. కెమెరా తల మీద పెట్టుకుంటే అందరూ చూస్తున్నారా? అరగంట సేపు అలా ఫిక్స్ చేశాను రా. మా ఫ్రెండ్ గాడు కొద్దిగా కరువుగాడు అనమాట. ఇంటర్వల్ని కూడా వదలడు. అదే ఇక్కడ చూడు. మా ఫ్రెండ్కి ఇప్పటివరకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతండి. ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. మనోడికి నాకు మెసేజ్ చేయండి, నేను ఈ ఐడి నెంబర్ ఇస్తాను. నువ్వు చూసుకోరా నీ మట్టుగా. ఎంజాయ్. వెళ్ళి ఒక మంచి చాయ్ తాగుదాం. ఇక్కడ నుండి చాలా ట్రాఫిక్ ఉంటుంది. మామూలు ట్రాఫిక్ ఉండదు అసలు. చాలా అంటే చాలా ఎక్కువ. బాగున్నావు లేరా నువ్వు? అల్లాడి సడన్గా ఆపాడు రా. ఈడు సడన్గా ఆపాడు. ఈ టైర్ గాలి లేనట్టుంది. భయ్యా గాలి లేదు. మన బళ్ళు ఒకవేళ బండి ఇలా వాలిపోయింది అనుకో, బండి ఇంజిన్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ మనం కీ ఆఫ్ చేసాం.
అది అది కూడా కవర్ చేద్దాం, అది కూడా కవర్ చేద్దాం. ఐటమ్ బాగుంటుంది. యూట్యూబ్లో నీకు కూడా ఫ్యాన్స్ అన్నారా మీ అమ్మ. నువ్వు వస్తుంటే హే నరేంద్ర బ్రో దీనమ్మ. మొన్న ఏదో వీడియోలో నీ కామెంట్లే అంటే నీకు నీ మీద పెట్టారు. కూడా పెట్టింది కదా కామెంట్, నరేంద్ర అంత ఎక్స్పెక్ట్ చేయదు రే. అరే అమ్మాయి పేరు ఉంది. ఇదే ఇదే మన విజయనగరం చెరువు, సెకండ్ చెరువు ఐ కోనేరు అంట. ఐ కోనేరు. ఇక్కడ 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 కూర్చోవచ్చు కానీ ఫుల్ దోమలు, ఫుల్ దోమలు. విద్యుత్ స్టేడియంకి వెళ్దాం పదరా, తర్వాత తాగుదాం చాయ్. కోట వైపు వెళ్ళాక మళ్ళీ వద్దాం వెనక్కి. చూసారా బండి రోడ్డు కుర్రపాడు మామూలుగా లేదు అసలు. వెళ్ళొచ్చా? ఇది వచ్చేసరికి మన విజయనగరం కోట, ఫేమస్ విజయనగరం రాజుల వారి కోట. కోట చుట్టూ అవుతారు. కోట చుట్టూ తిరుగుదామా? చూసారా గోడలు గట్ట ఎంత ఉన్నాయో దీనమ్మ. వెళ్ళకూడదే వెళ్ళకూడదే. థ్యాంక్ యూ అమ్మా. చూసారా ఎంత ఉన్నాయో. బాగుందా? భలే ఉంది. బొబ్బిలి కన్నా విజయనగరం కోట చిన్నదే. పెద్దదా? బొబ్బిలి ఎక్కడ, విజయనగరం ఎక్కడ? చాలా పెద్ద. స్ట్రైట్ వెళ్దామా ఇటు వెళ్దామా? స్ట్రైట్ వెళ్దాం. అలాగన్నిటి పెడతా పెట్టంటారా? చెప్పలా రేపటితే ఎండ అయిపోతుంది మొత్తం కంప్లీట్గా. ఇది విజయనగరం రష్ ఏరియా. ఇదంతా విజయనగరం రష్ ఏరియా కదా. ఇదంతా విజయనగరం రష్ ఏరియా. గంటస్తాము అసలైన పూర్ణ మార్కెట్. వైజాగ్లో అయితే పూర్ణ మార్కెట్, విజయనగరంలో అయితే న్యూ పూర్ణ మార్కెట్. చెన్నై షాపింగ్ మాల్ ఫ్రీలో వచ్చింది. అవును. ఒరే ఇల్లు ఎక్కడెక్కడో టీ బాగుంటుందని విన్నాను రా, చాలా మంది చెప్పారు నాకు. ఫేమస్ అది లవడాలు వస్తుంది. పేరు తెలీదు, ఏదో ఇక్కడ ఏదో అదిగో ఇరానీ టీ అంట. లెట్స్ గో ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ తాగుదాం కదండి.
वो ईरानी चाय ओके ईरानी चाय ఇరానీ చాయ్ విజయనగరంలో దొరుకుతుంది మన హైదరాబాద్ది భలే ఉంది చాలా బాగుంది అంటే హైదరాబాద్ అంత స్ట్రాంగ్ లేదు కానీ మైల్డ్గా చాలా బాగుంది బాగానే ఉంది ఎటుపక్క వెళ్ళాలి ఇలా వెళ్దాం పద రింగ్ రోడ్ గోల్డ్ కలర్లో మెరిసిపోతారు ఇప్పుడు చూడు ప్రతి ఎండకి సో గాయస్ మనమైతే ఇప్పుడు ఆ కొండల దగ్గరికి వెళ్ళబోతున్నాం చల్లగా భలేగా ఉంది ఇదో చూడండి కొండలు మామూలుగా లేదు బుర్ర పాడు దీనమ్మ కాకపోతే ఫుల్ వర్షం పడింది కదా ఎలాగుంటుందో తెలియదు మరి బట్ వెళ్దాం వెళ్ళి చూద్దాం అంటే కొద్దిగా గ్రీనరీ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది ఇటు చూడండి ఫోర్త్ గేర్లో స్లో చేసి మెల్లిగా క్లచ్ వదులుతాను అయినా సరే బండి కొట్టట్లే అది అట్లా ఉంటుంది స్క్రాంబ్లర్తో మిగతా డ్యూకైనా ఏదైనా కొట్టేద్ది దడ్ అని విజయనగరంలో గుడ్ ఏరియా ఇది బాగుంది రోడ్డు డీసెంట్ ఏరియా రోడ్డు గట్టన్నీ బాగా డెవలప్ అయ్యారు A few moments later. బైక్ బాగుందంటే కాంప్లిమెంట్ రా ఓనర్ బైక్ బాగుందండి థ్యాంక్ యూ ఫోటో బ్లాగింగ్ నాతో వరల్డ్ ట్రావెల్ ఏంటన్నా వరల్డ్ ట్రావెల్ అర్థం కాదు వరల్డ్ ట్రావెల్ బ్రో వరల్డ్ ట్రావెల్ వరల్డ్ ట్రావెల్ యూట్యూబ్ ప్రయాణం నా అన్వేషణ నాతో ప్రయాణం అనుకోట్టు కొత్తగా స్టార్ట్ చేసాం ఛానల్ ఇంకా అదే గుడ్ నేమ్ అన్నా హర్ష హర్ష పబ్లిష్ చేయరా చేస్తే పబ్లిష్ చేస్తాను బాయ్ చేస్తా నాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట బైక్ తీసుకో తీసుకుంటాం అలాగా బాయ్ బ్రో ఇది వచ్చేసరికి మన మొత్తం విజయనగరంలో ఎవరైతే అంటే రన్నింగ్ ఇవన్నీ చేద్దాం అనుకుంటారో వాళ్ళకు వాకింగ్ వస్తారు చాలా మంది ఆ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో దీనమ్మ ఎంత బాగుందిరా అమ్మ మీయా అది కదరే అమ్మ మీయా
ఎంత బాగుందిరా. ఉంటుంది. బాగుంది. లోపల మ్యాంగోరీ చేయడానికి వెళ్తున్నాను. లేదంటే ఏదో చెప్పి పిల్లలకి చెప్తాడు. ఏముంది, గ్రీనరీని ఎంజాయ్ చేయడానికి వెళ్తానని చెప్పి. క్రికెట్ గ్రౌండ్ ఇది. ఎలాగెళ్ళాలి ఇప్పుడు? ये पूरा सभी ग्रीनरी है, टोटल ग्रीनरी. అందరూ ఎక్సర్సైజులు చేసుకుంటారు చూడండి. కెమెరా పెట్టుకున్నందువల్ల అందరన్నా వెరైటీగా చూస్తుండ్రు మనకి. శభాష్ బ్రో, శభాష్. ఇలా వెళ్దామా? ఆఫ్ రోడ్ మోడ్ చూసారా? గ్రీనరీ తోపురా. గ్రీనరీ నెంబర్ 1 గ్రీనరీ. మనం హిందీలో అంతా ఎలాగున్నారు? కేకరా. ఇక్కడ దాటి వచ్చురా. తిప్పేద్దామా? ఎటు వెనక్క? ఎగ్జిట్ ఉందా? ఇలాగా?